नमजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशो तुमां निर्जिता शेषमायुभुक सत्यधीरकराब्जोत्ता ज्ञानवैराग्यसागरा सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु आसेतो रातुषाराद्रेः यो दिशो जितवान्मुहुः सत्यध्यानगुरुः पातु यतीन्द्रैरपि पूजितः सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् చేసినటువంటి సకల కర్మలను కూడా భగవంతుడికి సమర్పణ చేయాలి అన్నటువంటి దాన్ని కాయేన వాచ అన్నటువంటి భాగవత శ్లోకం ద్వారా మనకు తెలియపరిచారు. దాని తరువాత నిరాశీర్నిర్మమో యాతి పరం జయతి సోచ్యుతః అని భగవంతుడికి పరత్వాన్ని అర్థాత్ సర్వోత్తమత్వాన్ని చెప్పారు మొదటి శ్లోకంలో. యస్మిన్ సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీః నిర్మమః యాతి పరం జయతి సోచ్యుతః. అటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుడు ఉత్కృష్టుడిగా ఉన్నాడు. ఆ పరత్వాన్ని తెలియపరుస్తారు. దానికి ప్రమాణ పురస్సరంగా గీతా శ్లోకాలను మనకు ఆచార్యుల వారు ఉదాహరిస్తారు. 15వ అధ్యాయం గీతలో భగవంతుడు పురుషోత్తమ యోగంలో చివరిలో ఈ మాటలను చెబుతాడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. లోకే, లోకే అంటే లోకంలో అన్నటువంటి అర్థాన్ని సామాన్యంగా చెబుతాము. ఆ అర్థం ఉన్నది లేదని కాదు, కానీ ఇక్కడ లోకే అన్నటువంటి ఆ పదానికి అర్థం ఈశితవ్య వర్గము, అంటే భగవంతుడి అధీనంలో ఉన్నటువంటిది, అధీనమైనటువంటి వర్గం ఏదైతే ఉందో అది ఈశితవ్య వర్గము. అంటే నియామకుడు భగవంతుడు, నియమ్యమైనటువంటి ఆ భగవంతుడి ద్వారా నియమించబడేటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో ఆ వర్గంలో ఇద్దరున్నారు. ద్వావిమౌ పురుషౌ, ఇద్దరు చేతనులు. పురుష అంటే పురుషులు అన్న పురుష స్త్రీ అన్నటువంటి అర్థంలో చెప్పటం లేదు. పురుషవు అంటే చేతనులు ఇద్దరున్నారు. ఒకటి క్షర మరియు అక్షర అని. క్షరశ్చ అక్షరశ్చ ఇది ఇద్దరు. ఏమిటి క్షర అక్షర అంటే ఏమిటి దాన్ని చెబుతారు. క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. క్షర అని ఎవరిని పిలుస్తారు అంటే శరీర క్షరణాత్ క్షరాః అన్నటువంటి మాటను చెబుతారు. అంటే ఎవరికి శరీరం నాశనమవుతుందో అటువంటి వారు క్షరులు. క్షర అంటే నాశనము అన్నటువంటి అర్థాన్ని చెబుతారు. క్షర అంటే నాశనం. ఎవరికి శరీర నాశనం అవుతుందో వాళ్ళందరూ క్షరులు. వాళ్ళెవరు అంటే దాన్ని గీతా తాత్పర్యంలోనే ఆచార్యుల వారు చెబుతారు. బ్రహ్మాది జీవా సర్వేపి శరీర క్షరణాత్ క్షరాః లక్ష్మీః అక్షరదేహత్వాద్ అక్షరా తత్పరో హరిః అన్నటువంటి మాటను గీతా తాత్పర్యంలో ఆచార్యుల వారు చెబుతారు. బ్రహ్మాది సకల జీవరాశులు కూడా శరీర నాశనమవుతున్నది, అందువల్ల వాళ్ళందరూ క్షరులు. లక్ష్మీదేవి తను ఆమె దేహం నాశనం కాదు, అక్షరదేహం, అందువల్ల ఆమెను అక్షరా అని పిలుస్తారు. సంసారంలో ఉన్నటువంటి సకల జీవరాశులు అర్థాత్ బ్రహ్మదేవుల వారిని ఆరంభించుకొని తృణజీవి పర్యంతం
అందరూ కూడా వారి వారికి కర్మానుసారంగా వారి వారికి శరీరాలు సంక్రమిస్తాయి. ఆ శరీరాలు ఆ కర్మ నిమిత్తకంగా వచ్చినటువంటిది కర్మ అయిపోయిన తర్వాత, అర్థాత్ కర్మ తీరిన తర్వాత ఆ శరీరాలన్నీ కూడా నాశనం చెందుతాయి. అది మనది పాంచభౌతిక శరీరం, దేవతలది తేజోమయ శరీరం, వాయవీయ శరీరం ఈ విధంగా ఉన్నాయి. కానీ అందరి శరీరాలు కూడా ఒకానొక సందర్భంలో బ్రహ్మప్రళయ కాలంలో అందరి శరీరాలు కూడా నశిస్తాయి. అందువల్ల వాళ్ళందరూ కూడా క్షరులు అని పిలువబడతారు. క్షర అని పిలువబడతారు. కానీ లక్ష్మీదేవికి ఈ సమస్య లేదు. ఆమె శరీరం ఎప్పటికీ నాశనం కాదు. అందువల్ల ఆమె అక్షర అని పిలువబడుతుంది. దాన్నే చెప్తూ ఉన్నారు. క్షరః సర్వాణి భూతాని, సకల జీవరాశులు కూడా క్షరః అంటే వాటి శరీరం నాశనమవుతుంది కాబట్టి క్షరులు. కూటస్థః ఏ వికారం లేనటువంటి పుంశక్తిమత్వాత్ పురుష శబ్దవాచ్య అంటే విశిష్టమైనటువంటి శక్తి సామర్థ్యాలున్నాయి. బ్రహ్మదేవుల వారి కంటే కోటి రెట్లు అధికమైనటువంటి సామర్థ్యం లక్ష్మీదేవికి ఉన్నది అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఎందుకు అంటే ఆ మహత్తత్వం పైన ప్రధానమైనటువంటి సమగ్ర లోకానికి ప్రధాన కారణమైనటువంటి ప్రకృతి, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి. ఆ ప్రకృతిని తన అద్భుతమైనటువంటి శ్రీ భూ దుర్గా రూపాలతో ఆ లక్ష్మీదేవి తాను దానికి అభిమానిని అయి సమగ్రమైనటువంటి సృష్టికి కారణీభూతురాలవుతుంది. అర్థాత్ భగవంతుడు ఆ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతిని తీసుకొని మహత్తత్వం, అహంకారతత్వం, బుద్ధి, ఇంద్రియ తత్వాలు, ఆకాశాది తత్వాలు, తర్వాత బ్రహ్మాండం, బ్రహ్మాండం లోపల లోకాలు ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టి చేసేది ఆ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి ద్వారానే. అందువల్ల అంతటి విశిష్టమైనటువంటి శక్తి ఉన్నది. అందువల్ల ఆమెను కూడా పురుష అని పిలుస్తారు. పుంశక్తిమత్వాత్. అదే విధంగా ఏ విధమైనటువంటి వికారాలు ఆమెకు లేవు. అంటే సంసారంలో సామాన్యంగా మనకు సుఖం వస్తే పొంగిపోతాం, దుఃఖం వస్తే జారిపోతాం. కానీ లక్ష్మీదేవికి ఇటువంటి ఏ విధమైనటువంటి ఉచ్చత్వ, నీచత్వ అనుసంధానాలు ఇవేవి కూడా ఆమెకు ఉండవు. ఎందుకు అంటే ఈ సంసారాన్ని దాటుకొని ఉన్నది. ఏకప్రకారంగా ఉంటుంది లక్ష్మీదేవి. అందువల్ల కూటస్థ. కూట అంటే అవ్యాకృత ఆకాశానికి పేరు కూటం అని. ఆ దాని వలె ఉంటుంది. ఆ ఆకాశానికి ఏ విధమైనటువంటి వికారం ఉండదు. అక్కడ మంచి వాసన ఉంటుంది, చెడు వాసన ఉంటుంది. ఎండ ఉంటుంది, వాన ఉంటుంది. దానివల్ల ఆకాశానికి ఏ విధమైనటువంటి వికారము ఉండదు. ఏ విధంగానో ఆ విధంగా లక్ష్మీదేవి నిర్వికార స్వరూపంగా, అర్థాత్ అద్భుతమైనటువంటి రూపమున్నది. అన్నీ ఉన్నాయి. కానీ ఈ విధమైనటువంటి లౌకికమైనటువంటి కార్యముల ద్వారా ఆమెకు ఏ విధమైనటువంటి వికారములు లేవు. అందువల్ల కూటస్థ అని పిలువబడేటువంటి అక్షర ఈమె రెండవ వర్గానికి చెందినటువంటిది. రెండు వర్గాలు చేతనులలో ఒకటి క్షర మరియు అక్షర. సమగ్రమైనటువంటి జీవరాశులు క్షరులైతే క్షర అని పిలువబడితే, ఎందుకు అంటే వారి వారి శరీరం నాశనమవుతుంది కాబట్టి వాళ్ళు క్షరులవుతే, అక్షర అని లక్ష్మీదేవిని పిలుస్తారు. ఎందుకు అంటే ఆమె శరీరం ఎప్పటికీ నాశనం కాదు. దీన్ని అనేక సందర్భాల్లో ఆచార్యుల వారు ఉదాహరణ చేసినటువంటి ప్రసంగాలున్నాయి. బ్రహ్మ శివ సురాద్యాశ్చ శరీరక్షరణాత్క్షరాః లక్ష్మీరక్షర దేహత్వాత్ అక్షరా తత్పరో హరిః అని పరమశ్రుతి గీతా తాత్పర్యంలో ఉదాహరణ చేసినటువంటి శృతి. అదే విధంగా విష్ణుతత్వ వినిర్ణయంలో సదాగమైక విజ్ఞేయం సమతీత క్షరాక్షరం అని
క్షర మరియు అక్షరులను అతిక్రమించినటువంటి వాడు భగవంతుడు అని అక్కడ చెబుతారు. ఆ చెప్పేటువంటి సందర్భంలో ఒక ఉదాహరణను ఆచార్యుల వారు చేస్తారు. స్కంద పురాణ వచనాన్ని అక్కడ మనకు ఉదాహరణ చేస్తారు. బ్రహ్మశేష సుపర్ణేశ శక్ర సూర్యగుహాదయ సర్వేక్షరాః. బ్రహ్మ శేషుల వారు, సుపర్ణ గరుత్మంతుడు, శక్ర దేవేంద్రుడు, సూర్య గుహ స్కంద మొదలైనటువంటి వారందరూ కూడాను సకల దేవతలు సర్వేక్షరాః. అందరి దేహం నశిస్తుంది కాబట్టి వాళ్ళందరూ క్షరులు. అక్షరాతు శ్రీరేఖ. అక్షర అని పిలువబడేది మాత్రం లక్ష్మీదేవి. తత్పరో హరిః. వాళ్ళందరికంటే ఉత్తముడు ఈ భగవంతుడు అని చెబుతారు విష్ణుతత్వ వినిర్ణయంలో ఆచార్యుల వారు. ఈ విధంగా ఆ అక్షరాక్షర ఉత్తమత్వం అన్నటువంటిది భగవంతుడికి ఉన్నది. దాన్నే ఇక్కడ కూడా ఉదాహరణ చేస్తూ ఉన్నారు. కూటస్థో అక్షర ఉచ్యతే. ఉత్తమ పురుష త్వన్య. ఈ రెండు వర్గాల్లో కాకుండా ఈ రెండు వర్గాల నుండి విభిన్నమైనటువంటి వాడు భగవంతుడు. పురుష అన్యః. అతడు విలక్షణుడు. అతన్ని ఏమని పిలవాలి? వీళ్ళందరూ క్షరులు, ఆమె అక్షర. ఇతడిని ఏమని పిలవాలి అంటే పరమాత్మ, సర్వోత్తముడైనటువంటి స్వామి అతడు అన్నటువంటిది ఇది. దీన్నే పరమాత్మేత్యుదాహృత అని ఇక్కడ గీతలో చెప్పినట్టుగానే పరమాత్మ వ్యవస్థిత అని మహానారాయణ ఉపనిషత్తు కూడా ఈ అంశాన్ని మనకు తెలియపరుస్తుంది. అందువల్ల వేదంలో కూడా పరమాత్మ అని అతడిని పిలవాలి. ఎందుకు అతడు పరమాత్మ? ఆత్మ అంటే సకల చేతనులు కూడా వస్తారు. విశేషం ఏమిటి అంటే ఆ విశేషాన్ని చెబుతారు. యహ లోకత్రయమావిశ్య బిభర్తి. ఎవరు సకల లోకాలను వ్యాపించి బిభర్తి, ఈ సకల జీవరాశులను సమగ్రమైనటువంటి లోకాలను ధారణ చేస్తాడు, వారిని పోషిస్తాడు. అందువల్ల అతడిని పరమాత్మ అని పిలుస్తారు. యహ ఏ భగవంతుడైతే లోకత్రయం ఆవిశ్య, సకల అంటే లోకత్రయములు అంటే మూడు లోకములు అన్నటువంటి అర్థంలో చెప్పలేదు. భూమి పైన ఉన్నటువంటివన్నీ ఒక లోక వివక్ష, భూమి కింద ఉన్నటువంటివన్నీ కూడా మరొక లోక వివక్ష పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మూడు లోకములు అంటే సమగ్రమైనటువంటి లోకములు అన్నటువంటి అర్థాన్ని స్వీకరించాలి. ఆ భగవంతుడు అందరినీ కూడా బిభర్తి, తాను ధారణ చేశాడు, వారికి పోషణ చేస్తాడు. కాలకాలంలో వారికి ఇవ్వవలసినటువంటిదన్నిటినీ కూడా భగవంతుడు తానిస్తాడు. అందువల్ల అతడిని పరమాత్మ అని పిలవాలి. ఇక్కడ ఒక నియమాన్ని, వ్యాప్తి అని శాస్త్రం మనకు చెబుతుంది. ఆ వ్యాప్తిని కూడా మనకు తెలియపరుస్తారు. అదేమిటి అంటే యోహి యస్య ధారణాధికర్త సతస్మాద్ ఉత్తమో యుక్తః. ఎవరైతే అందరినీ ధారణ చేసి వారిని పాలన పోషణ చేస్తారో వారు వారికంటే ఉత్తములు. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని అందరినీ కూడా పాలన పోషణ చేస్తారు కాబట్టి ఆ పిల్లల కంటే తల్లిదండ్రులు ఉత్తములు. ఇది సామాన్య నియమం. ఈ విధంగా సమగ్రమైనటువంటి లోకాన్ని ధారణ చేసి వారిని పాలన పోషణ చేస్తాడు కాబట్టి భగవంతుడు ఉత్తముడు. దాన్నే యుక్తితో మనకు ఈ విధమైనటువంటి వ్యాప్తి అని శాస్త్రం చెబుతుంది. ఆ విధంగా భగవంతుడి ఉత్తమత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. సరే, అందరిలో వ్యాప్తి చెంది ఉన్నాడు. ప్రతి జీవరాశిలో ప్రతి ఒక్కరి శరీరంలోనూ భగవంతుడు ఉన్నాడు అని యో లోకత్రయం ఆవిశ్య అని మీరు చెప్పారు. మరి ఆ ఆవిష్టుడైనటువంటి పురుషుడు
ఆ అధిష్టానం నాశనమైపోతే అతడు కూడా నాశనం చెందాలి. ఇంట్లో ఉన్నారు, ఇల్లు కూలిపోయింది అంటే లోపలున్న వారు కూడా చనిపోయినట్టుగానే లెక్క. సామాన్యంగా చనిపోతారు. ఆ విధంగా ఆవిష్టుడైనటువంటి అతడు ఆ అధిష్టానం నాశనం అయిపోతే అతడు కూడా నాశనం చెందుతాడా అంటే లేదు అని చెబుతారు. ఎందుకు అంటే అవ్యయః. ఈ ప్రశ్న వచ్చినందుకే యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయః అని చెబుతారు. అంటే ఆ భగవంతుడు వేరే ఎవరు నాశనం చెందినా కూడా భగవంతుడికి నాశనం అన్నటువంటిది సర్వథా లేదు. ఏ విధమైనటువంటి నాశనం కూడా భగవంతుడికి లేదు. మరి ఇంతమందిని ఈ విధంగా పాలన పోషణ చేసేటువంటి సామర్థ్యం ఎక్కడిది అంటే దానికి చెప్పారు ఈశ్వరః. సర్వనియామకుడు భగవంతుడు. అంటే అఘటిత ఘటనా సామర్థ్యం కలవాడు భగవంతుడు. ఏదైతే లోకంలో మనకు సాధ్యపడదు అని మనం అనుకుంటామో అటువంటివి చేసేవాళ్ళు కూడా మహానుభావులున్నారు. అటువంటి మహానుభావులను సృష్టించి వారికి ఆ శక్తినిచ్చి వారి ద్వారా ఆ కార్యాలను చేయించేటువంటి సామర్థ్యం కొంతమందికి ఉంటుంది. అది దేవతలు. ఆ దేవతలు అర్థాత్ బ్రహ్మాది సకల దేవతలను నియమనం చేసి వారి ద్వారా ఆ కార్యాలను కాలకాలానికి చేయించేటువంటి వారి యందుండి చేసి చేయించేటువంటి భగవంతుడు సర్వనియామకుడు, అఘటిత ఘటనా సామర్థ్యం కలవాడు. అందువల్ల అతడిని ఈశ్వర, ఈశ్వర అంటే సర్వనియామకుడు అన్నటువంటి అర్థాన్ని శాస్త్రం చెబుతుంది. ఆ విధంగా భగవంతుడు సర్వనియామకుడు. అందువల్ల సకల క్షర మరియు అక్షర అన్నటువంటి ఈ చేతనాత్మకమైనటువంటి ప్రపంచం ద్వారా అతి ఉత్తముడు. అందువల్ల అతడిని కేవలం ఆత్మ అని పిలవకూడదు. పరమ ఆత్మ, సర్వోత్తముడైనటువంటి చేతనుడు. అతడి సమానం ఎవరు కూడా లేరు అన్నటువంటి అర్థాన్ని గీతా శ్లోకం మనకు వివరణ చేస్తూ ఉన్నది. అక్కడ వచ్చినటువంటి అనేక సమస్యలను అర్థాత్ ప్రశ్నలకు జవాబు కూడా అవ్యయః ఈశ్వరః అన్నటువంటి మాటలతో మనకు చెబుతూ ఉన్నది. ఆ భగవంతుడే, ఇది శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎవరికి? అర్జునుడికి. భగవంతుడే చెబుతాడు, యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. యస్మాత్ ఏ కారణం చేత క్షరం అతీతః క్షరాత్మకమైనటువంటి బ్రహ్మాది సకల జగత్తు కంటే నేను అతీతః నేను అతీతుడను. అక్షరాదపి చ ఉత్తమః అక్షర అని పిలవబడేటువంటి లక్ష్మీదేవి కంటే కూడాను నేను ఉత్తముడిని. అంటే బ్రహ్మాది సకల జగత్తు ఏదైతే ఉన్నది దాన్ని అతిక్రమించి అర్థాత్ వారికంటే ఉత్తముడను. మరి లక్ష్మీదేవి సమానమా అంటే ఆ లక్ష్మీదేవి కూడా బ్రహ్మాది దేవతల కంటే ఉత్తమురాలే కదా అంటే ఆ ప్రశ్నను పరిహరించారు. అక్షరాదపి చోత్తమః అక్షర అని పిలువబడేటువంటి లక్ష్మీదేవి కంటేనే కూడా నేను ఉత్తముడిని. అతః ఈ కారణం చేతనే అంటే క్షరాక్షర అతీతుడను, క్షరాక్షర ఉత్తమత్వం నాకున్నది. అందువల్లనే లోకే వేదేచ లోకంలో అంటే ఈ మన ప్రపంచంలో ఆ అర్థంలో కాదు. లోకము అంటే ఇక్కడ పౌరుషేయ గ్రంథాలు అని అర్థం. అర్థాత్ పౌరుషేయ గ్రంథాలైనటువంటి రామాయణం, మూల రామాయణం కానివ్వండి, వాల్మీకి రామాయణం, మహాభారతం, భాగవతాలు, పంచరాత్రాది సకల వాంగ్మయ ప్రపంచం ఏదైతే ఉన్నదో అక్కడంతా కూడాను అదే విధంగా అపౌరుషేయమైనటువంటి వేదంలో కూడాను పురుషోత్తమః ఇతి ప్రథితః పురుషోత్తమః అని నేను ప్రసిద్ధి చెందాను. దాన్నే ప్రసిద్ధమైనటువంటి మహాభారత శ్లోకం వేదే రామాయణే చైవ పురాణే భారతే తథా ఆదావంతే చ మధ్యే చ విష్ణుః సర్వత్ర గీయతే అని భగవంతుడు సర్వత్ర ప్రతిపాదించబడ్డాడు వేద ఇతిహాస పురాణములలో. ఇదే ప్రమాణం మనకు. దీని అతిరిక్తమైనటువంటి ప్రమాణం వేరొకటి లేదు. దాన్నే భగవంతుడు కూడా చెప్పాడు.
అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఈ కారణం చేతనే నేను పౌరుషేయ గ్రంథాల్లో, అపౌరుషేయమైనటువంటి వేదముల్లో కూడా నేను పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందాను. ఈ కారణం చేతనే ఈ అధ్యాయానికి పురుషోత్తమ యోగము అన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పేరున్నది. ఇక్కడ ఆ భగవంతుడిని ఉత్తముడు అని తెలుసుకోవడం ద్వారా దాని ఫలితాన్ని చెబుతారు ఇక్కడే. యోమామి మమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యహ, ఏ వ్యక్తి అయితే మాం, నన్ను, పురుషోత్తమం జానాతి, పురుషోత్తముడిగా తెలుసుకున్నాడు. ఏ విధంగా? అసమ్మూఢ. అసమ్మూఢ అన్నటువంటి పదం చాలా విశిష్టమైనటువంటి పదం. ఎందుకు అంటే ఇక్కడ సంసారావస్థలో భేదము ఉన్నది, కానీ మోక్షంలో భేదం లేదు అని చెబుతారు కొంతమంది. మోక్షంలో అంతా కూడా ఐక్యమే. మరి ఇక్కడ ఇంత అద్భుతంగా భగవంతుడి సర్వోత్తమత్వాదులు అన్నీ కూడా చెప్పారు కదండి అంటే, ఈ సర్వోత్తమత్వం నిత్యాభూతమైనటువంటిది. ఇది ఊరికే లోక రీతిగా చెప్పింది అంతే తప్ప నిజమైనటువంటి అర్థం కాదిది అని కొంతమంది చెబుతారు. అందువల్ల భగవంతుడన్నాడు అసమ్మూఢ, మోహరహితుడిగా, ఏ విధమైనటువంటి భ్రాంతి లేకుండా. ఏ విధమైనటువంటి భ్రాంతి అంటే సర్వోత్తమత్వం మిథ్యాభూతమైనటువంటిది అన్నటువంటి భ్రాంతి లేకుండా. అంటే నేను చెప్పినటువంటి సర్వోత్తమత్వం భగవంతుడు ఇదంతా చెప్పి ఇదంతా మిథ్యాభూతము అని అర్జునుడికి ఎక్కడా చెప్పలేదు. ఆ విధంగా చెప్పకపోయినా కొంతమంది ఈ భగవంతుడి సర్వోత్తమత్వాన్ని మిథ్యాభూతంగా తెలుసుకుంటారు. ఉత్తమత్వం, భగవంతుడు సర్వోత్తమత్వం ఏదైతే చెప్పారో ఇది పారమార్థికం కాదు, అపారమార్థికము అన్నటువంటి కొంతమందికి పేరు ఉంటుంది. ఏమని అంటే విశాలాక్షి అని ఎవరికో పేరు. కళ్ళు చూస్తే చిన్నగా ఉన్నాయి, కానీ పేరు మాత్రం విశాలాక్షి అని పేరు. వారికి నిమిత్తం కాదు, అంటే ఆ కన్నులను చూసి వాళ్ళు పేరు పెట్టలేదు, వాళ్ళు పేరు పెట్టారు. అది పేరు మాత్రమే. దానివల్ల ఆమెకు ఆ విశాలమైనటువంటి అక్షములు ఏమీ రావలసిన అవసరం లేదు. అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుడికి పురుషోత్తమత్వం అంటే పేరు మాత్రమే, సర్వోత్తమత్వం అని ఏం లేదు అని కొంతమంది చెబుతారు. అది వాళ్ళు మోహంతో, అజ్ఞానంతో, భ్రాంతితో చెప్పినటువంటి మాటలు. అటువంటి వాటిని విశ్వసించవద్దు. అందువల్లనే భగవంతుడు చెప్పాడు అసమ్మూఢ. మూఢ అంటే మోహం, భ్రాంతి అది లేకుండా. అసమ్మూఢ, ఏ విధమైనటువంటి భ్రాంత్యాదులు లేకుండా ఎవరైతే మాం జానాతి, నన్ను సరిగా అర్థం చేసుకుంటారో సహ సర్వవిద్ భజతి, అతడు సర్వశాస్త్రార్థ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. సర్వభావేన మాం భజతి. హే భారత అని అర్జునునికి సంబోధన చేసి, భారత అంటే భరత వంశంలో జన్మించినటువంటి అర్జున అని సంబోధన చేసి, సర్వభావేన అతడు సర్వప్రకారములతో మాం భజతి, నన్ను ఆరాధన చేసినట్టుగా. సహ సర్వవిత్ అంటే భగవంతుడి సర్వోత్తమత్వ జ్ఞానం ఇది అత్యంత ప్రధానమైనటువంటిది. అది లేకుండా మనం ఏ కార్యాన్ని చేసినా, ఏది వ్రత ఉపవాసాది ఏ ధర్మాచరణం చేసినా ఎక్కువ ఫలితం లేదు. భగవంతుడి సర్వోత్తమత్వ జ్ఞానం అత్యంత ప్రధానమైనటువంటి, అది తెలుసుకుంటే మిగిలినవన్నీ తెలుసుకున్నట్టే. అది తెలుసుకోకుండా ఏం చేసినా కూడా దానికి ఎక్కువ ఫలితం లేదు. అందువల్ల భగవంతుడు అన్నాడు యో మాం ఏవం, ఈ విధంగా క్షరాక్షర అతీతత్వేన, అవ్యయత్వేన, పరమాత్మత్వేన, పురుషోత్తమత్వేన నన్ను ఎవరు పురుషోత్తమం అసమ్మూఢ జానాతి, ఏ విధమైనటువంటి మోహాదులకు అవకాశం లేకుండా యథార్థంగా నన్ను తెలుసుకుంటారో
సహా సర్వవిత్, అతడు అన్నీ తెలుసుకున్నట్టుగానే, సర్వభావేన మాం భజతి, సర్వ ప్రకారాలుగా నన్ను ఆరాధన చేసిన వాడవుతాడు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఇంత అద్భుతమైనటువంటి తత్వం ఇది. ఇది ఎవరంటే వారికి ఉపదేశించవద్దు అని కూడా భగవంతుడు చెబుతాడు. ఎందుకు అంటే తత్వజ్ఞానం అంత సులభంగా ఉపదేశించేటువంటిది కాదు. దానికి పద్ధతి ఉన్నది. ఎవరో రోడ్‌లో పోయేవాడు వెళ్లి నేను క్లాస్‌లో కూర్చుంటాను, 10థ్ క్లాస్‌లో కూర్చుంటాను, లేకపోతే ఇంటర్‌లో సెకండ్ ఇయర్‌లో వెళ్లి కూర్చుంటాను, కెమిస్ట్రీ క్లాసో, మ్యాథమెటిక్స్ క్లాస్‌లోనో కూర్చుంటాను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంది. నీవు 10థ్ పాస్ అయి ఉండాలి, ఫస్ట్ ఇయర్ పాస్ అయి ఉండాలి. మార్క్స్ కార్డు అతడి అన్నీ చూసి ఇవన్నీ ఉన్నా కూడాను ఆ కాలేజీలో వాళ్ళు సీట్ తీసుకున్నాడా లేదా ఇవన్నీ పరీక్ష చేసి అతడిని కూర్చోబెట్టుకుంటారు ఎలిజిబుల్ అయితే. ఇంత మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంత అమోఘమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఎవరికంటే వారికి ఉపదేశించడానికి శాస్త్రం ఒప్పుకోదు. దానికి చాలా నిబంధనలున్నాయి. నిజంగా అంటే ఈ విధంగా ఆన్‌లైన్‌లోనూ చెప్పకూడదు. కానీ అనివార్యం. దీనికి గురు శుశ్రూష చేసి గురువుల దగ్గరికి వెళ్ళి వారి శిష్యత్వాన్ని స్వీకరించి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని ఇదే గీతలోనే భగవంతుడు చెప్పినటువంటి మాటలు. శుశ్రూష చెయ్యాలి. ఎవరిది డిస్టర్బెన్స్ వస్తుంది? మ్యూట్ చేయండి. ఎవరిదో ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూట్ చేయకపోతే చేయండి. ఆ విధంగా ఆచార్య గారిది మ్యూట్ అయిపోయిందండి. హరే నమః. ఇప్పుడు వినపడుతోందా? వినిపిస్తున్నది. సరే. ఎక్కడి వరకు వినిపించింది మీకు? ఇది అత్యంత రహస్యమైనటువంటి తత్వజ్ఞానం. గుహ్యతమం శాస్త్రం. అతీ గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి విద్య. ఇదముక్తం మయా నఘ. ఇది నేను నీకు వివరించాను. ఏతద్బుద్ధ్వా, దీన్ని తెలుసుకొని బుద్ధిమాన్ తత్వజ్ఞానాన్ని సంపాదించు. కృతకృత్యశ్చ భారత. బుద్ధిమాన్ అంటే అపరోక్ష జ్ఞానాన్ని విశిష్టంగా సంపాదించు. కృతకృత్యః ముక్తో భవ. ముక్తిని కూడా సంపాదిస్తావు అని భగవంతుడు తాను చెప్పినటువంటి పరమగోప్యమైనటువంటి భగవత్ సర్వోత్తమత్వ జ్ఞానం ఇది ఎవరికంటే అయోగ్యులకు ఉపదేశించవద్దు అని భగవంతుడు చెబుతాడు. అంత విశిష్టమైనటువంటిది ఈ తత్వజ్ఞానం, ఈ ఈ శాస్త్రం. అందువల్ల దీన్ని ఈ విధంగా భగవంతుడు తాను ఉపదేశం చేసి ఒక్క నిమిషం. హరే మహా. అవునా? ఒక్క 2 నిమిషాలు. నేను పాఠంలో ఉన్నాను. ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే.
ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. ఈ తత్వాన్ని తెలుసుకొని విశిష్టమైనటు అపరోక్ష జ్ఞానినే అర్జునుడు, కాదని కాదు. బుద్ధిమాన్ స్యాత్, విశిష్టమైనటువంటి అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించు, అపరోక్ష జ్ఞానాన్ని ఇంకా విశిష్టంగా సాధన చేసుకో. కృతకృత్య ముక్తో భవ, ముక్తుడవు అని ఉపదేశించాడు భగవంతుడు. ఇదంతా కూడాను భగవంతుడు ఉపదేశించింది తన సర్వోత్తమత్వాన్ని స్వయంగా భగవంతుడే చెప్పినటువంటి, ఎవరో కాదు, స్వయంగా భగవంతుడు తన యొక్క అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని, అది ఎవరికి, తనకు చాలా కావలసినటువంటి అతి ప్రియతముడైనటువంటి అర్జునుడికి ఉపదేశించింది. ఇందులో మోసానికి మరి ఏ విధమైనటువంటి అన్యాయానికి అవకాశం లేదు. అంత విశిష్టమైనటువంటిది ఈ తత్వజ్ఞానం. ఇటువంటి తత్వజ్ఞానాన్ని ఉపదేశించి నేనే సర్వోత్తముడను, పురుషోత్తముడను, నన్ను వదిలిపెడితే వేరే వారు లేరు, ఈ తత్వాన్ని సరిగా అర్థం చేసుకో, ఇది మోక్షోపయోగి అయినటువంటి తత్వజ్ఞానము అని అన్ని వివరణ చేసినటువంటి భాగం ఇది. గీతలో 15వ అధ్యాయంలో చివరి 5 శ్లోకాలు. దీన్ని ఉదాహరణ చేసి ఇది భగవంతుడి సర్వోత్తమత్వము. అందువల్ల ప్రారంభంలో పరం జయతి సోచ్యుత అని ఆ నారాయణుడు సర్వోత్తముడు అని ఆచార్యుల వారు ఏదైతే చెప్పారో ఆ సర్వోత్తమత్వం వేరే వారికి లేదు. అది కేవలం భగవంతుడికి, అర్థాత్ నారాయణుడికి, శ్రీకృష్ణుడికి మాత్రమే ఉన్నది. మీరెలా చెప్తారు మధ్వాచార్యుల వారు అంటే, నేను చెప్పింది కాదు, సాక్షాత్ శ్రీకృష్ణుడే చెప్పినటువంటి మాటలు అని దీనిని ఉదాహరణ చేసి భగవంతుడి సర్వోత్తమత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, భగవంతుడు ఏ విధంగా చెప్పాడు తన సర్వోత్తమత్వాన్ని, దాన్ని వివరణ చేసి అందువల్ల మనం చేసినటువంటి సకల కర్మలను కూడా భగవంతుడికి సమర్పణ చెయ్యాలి. ఇది కాకుండా తర్వాత కూడా విష్ణు సర్వోత్తమత్వాన్ని వేరే ప్రమాణాలతో కూడా ఆచార్యుల వారు ఉదాహరణ చేస్తారు. దాన్ని మళ్ళీ రేపటి పాఠంలో మనం తెలుసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.